ఆ ప్రాజెక్టుల పేరు చెబితే చాలు సమీప గ్రామాల ప్రజలు వణికే పరిస్థితి. ఇప్పటికే 3 సార్లు జలప్రలయం పోటెత్తడంతో ఈ ఏడాది గండాన్ని గట్టెక్కేదెలా అనే ప్రశ్న నెలకొంది. ఒక ప్రాజెక్టు 3 ఏళ్లుగా ప్రజలను భయపెడుతుంటే మరో ప్రాజెక్ట్ సైడ్ వాల్ పడిపోయి ఏళ్లు గడుస్తున్నా ఇంజనీర్లు పాలిథిన్ కవర్లు కప్పి కాపాడుతున్నారు. ఇది అలసత్వమా? అసలు ఏం జరుగుతుంది? ఇంతకీ ఎక్కడున్నాయి ఆ ప్రాజెక్టులు? ఈ స్టోరీలో చూద్దాం. గతేడాది వర్షాకాలం పేరు చెబితే చాలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలు భయపడిపోతున్నారు. అతి భారీ వర్షాల కారణంగా వరదలు పోటెత్తి ఎక్కడికక్కడ రోడ్లు వంతెనలు తెగిపోయి జనజీవనం అస్తవ్యస్తం కావడమే కాకుండా వేల ఎకరాల్లో పంటలు నీట మునిగిపోయాయి. గ్రామాల్లోకి వరద నీరు చేరి కోట్లలో ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా సంభవించింది. కొన్ని ప్రాజెక్టులైతే హడలెత్తించాయి. ప్రాజెక్టు గేట్లపై నుంచి వరద పారి అధికారులు సైతం చేతులెత్తేశారు. ప్రాజెక్టు ఎక్కడ తెగుతోందనని దేవుడిపై భారం వేశారు అధికారులు, రాజకీయ నేతలు. అంతలా భయపెట్టిన ఆ ప్రాజెక్టు మరేదో కాదు, నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గంలోని కడెం ప్రాజెక్టు. 2022, 2023, 2024లో వరుసగా ఆ ప్రాజెక్టులోకి భారీ వరద వచ్చింది. ప్రాజెక్టు తెగిపోతుందేమోనని అధికారులు కంగారు పడ్డారు. ప్రాజెక్టు కింద ఉన్న గ్రామాల ప్రజలను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కడెం ప్రాజెక్టుకు ఇంత పెద్ద మొత్తంలో వరద పోటెత్తడం దశాబ్దాల కాలాల తర్వాత మొదటిసారి. ప్రాజెక్టు స్థాయికి మించి వరదలు రావడంతో 3 ఏళ్లుగా ప్రాజెక్టుకు ఉన్న 18 గేట్లలో 6 గేట్లు మొరాయించాయి. ఇది ప్రాజెక్టు అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట. డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానెల్ ప్రాజెక్టును తనిఖీ చేసి అదనంగా 5 గేట్లతో స్పిల్వే కట్టాలని నివేదిక ఇచ్చింది. అదనపు స్పిల్వే కోసం 700 కోట్లు ఖర్చవుతోందని అంచనా వేసి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టాల్సి ఉండగా గత ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. ఇప్పటికీ కడెం ప్రాజెక్టు మరమ్మతులకు నోచుకోక గేట్ల లీకేజీలతో డెడ్ స్టోరేజ్కు చేరిన పరిస్థితి. కడెం ఆయకట్టు కింద 60,000 ఎకరాలు సాగవుతున్నాయి. ఈ ఏడాది ఎండాకాలం పంటకు సాగునీరు ఇవ్వలేమని చేతులెత్తేశారు అధికారులు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కడెం ప్రాజెక్టు ఆధునికీకరణ కోసం 9 కోట్లు కేటాయించింది. 18 గేట్లకు మరమ్మతుల పనులను పూర్తి చేశారు. ఏటా వర్షాకాలంలో ఇబ్బంది పెట్టే 15వ గేటు సైతం రిపేరుకు సిద్ధం చేశారు అధికారులు. అన్ని గేట్లకు గ్రీజింగ్, ఆయిలింగ్ పూర్తయ్యాయి. కడెం ప్రాజెక్టు అడుగు భాగంలో ఉన్న 3 గ్యాలరీలు చెత్తాచెదారంతో నిండిపోయాయి. ఇందులో నుంచి 2 గ్యాలరీలకు 9 స్కార్ గేట్లు ఉన్నాయి. 10 ఏళ్ల నుంచి ఈ గ్యాలరీల నిర్వహణ సక్రమంగా లేక శిథిలావస్థకు చేరింది. సీఫేజ్ సిస్టమ్ దెబ్బతింది. గ్యాలరీలను ఆధునీకరించి పేరుకుపోయిన చెత్తను తొలగించారు. వర్షాకాలంలో భారీగా వరద వచ్చినా ప్రాజెక్టు తట్టుకునేలా జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే కడెం పూడికతీత పనులను రాజస్థాన్కు చెందిన కంపెనీ ఇంకా ప్రారంభించలేదు. కొమరంభీం ప్రాజెక్టును 10 టీఎంసీల నీటి నిల్వతో 45,000 ఎకరాలకు సాగునీరు అందించే ఉద్దేశంతో 15 ఏళ్ల క్రితం నిర్మించారు. ఇప్పటికీ సాగునీరు అందించిన దాఖలాలు లేవు. ప్రాజెక్టు నాసిరకంగా నిర్మించడంతో 2 ఏళ్ల క్రితం ప్రాజెక్టు లోపలి వైపు సైడ్ వాల్ కూలి ప్రాజెక్టులో పడిపోయింది. వరద ఉధృతికి ఆనకట్ట పటిష్టత లేకుండా పోయింది. వరద ఉధృతికి ప్రాజెక్టు ఆనకట్ట కుడివైపు చివరి భాగంలో 700 నుంచి 990 మీటర్ల మధ్య దెబ్బతింది. రాళ్లు, మట్టి కొట్టుకుపోయి బలహీనంగా మారింది. ఆనకట్టను పటిష్టం చేసేందుకు అవసరమైన నిధులు లేక ఇంజనీరింగ్ అధికారులు పాలిథిన్ కవర్లు తెప్పించారు. వరద తాకిడిని తట్టుకునేలా కవర్లను దెబ్బతిన్న కట్టపై కప్పారు. ఏకంగా 2 ఏళ్లుగా సైడ్ వాల్ కూలిన ప్రాంతాన్ని పాలిథిన్ కవర్లతోనే ఉంచారు. ఇది ఇంజనీర్లు అద్భుతంగా విమర్శలు వినిపించేలా చేసిన పని. గతేడాది వరద నీరు ఆనకట్ట నుంచి లీక్ అవడం, భారీగా వరద పోటెత్తి కింది గ్రామాల ప్రజల ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలం వెళ్లదీసిన పరిస్థితి. ప్రాజెక్టు ప్రమాదంలో ఉన్న సమయంలో హడావిడిగా సాంకేతిక నిపుణుల బృందాన్ని రప్పించి ఆనకట్ట పటిష్టత, మట్టి నాణ్యతపై పరీక్షలు నిర్వహించారు. 2 ఏళ్ల క్రితం వర్షాలు తగ్గుముఖం పట్టాక అక్టోబర్, నవంబర్ మధ్య పూర్తిస్థాయి మరమ్మతులు చేపట్టాలని నిర్ణయించారు. ఇప్పటి వరకు మరమ్మతుల కోసం ఒక్క అడుగు ముందుకు పడిన దాఖలాలు లేవు. ఫలితంగా ప్రాజెక్టు నిర్వహణ అస్తవ్యస్తంగా మారిపోయింది. చివరికి ప్రాజెక్టు ఆనకట్టను కూడా కాపాడుకోలేని దుస్థితి. జిల్లా ప్రజలు, స్థానిక నేతలు అధికారులపై గుర్రుగా ఉన్నారు. కడెం ప్రాజెక్టుకు కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు కేటాయించగా కొమరంభీం ప్రాజెక్టుకు మొండి చేయి చూపెట్టింది. దీనిపై జిల్లా ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది ప్రాజెక్టులోకి భారీగా వరద వస్తే ప్రశ్నార్థకమే. అనుకోని ఘటన ఏదైనా జరిగితే గ్రామాల్లోకి వరద రావడం పక్కా. ప్రమాదం ఏ స్థాయిలో ఉంటుందో ఊహించలేని పరిస్థితి.
ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న ప్రాజెక్టుల పరిస్థితి చాలా దారుణంగా దయనీయంగా మారింది. వరద ఉధృతికి ఏ ప్రాజెక్టు కొట్టుకుపోతుందో తెలియదు, ఏ ప్రాజెక్టుకు గండిపడుతుందో చెప్పలేం. ప్రాజెక్టులంటేనే రైతుల పాలిట కల్పతరువులు. వాటిలో నీరు నిండితేనే పంటలు పండుతాయి, తాగడానికి నీరు దక్కుతుంది. అలాంటి ప్రాజెక్టుల పట్ల ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించడం, 10 ఏళ్ల పాటు ప్రాజెక్టులకు నిధుల కేటాయింపు దేవుడెరుగు. కనీసం వాటి నిర్వహణకు సైతం సక్రమంగా నిధులు కేటాయించలేదు. దీంతో ఏటా ప్రాజెక్టులు ప్రమాదమంచు వరకు వెళ్లి వస్తున్నాయి. అయినా ప్రభుత్వంలో వీసమెత్తు కూడా చలనం లేదు. నీటిపారుదల శాఖలో కీలకమైన మెకానికల్ విభాగాన్ని గత సర్కార్ ఎత్తేసింది. ప్రతి ఏటా ప్రాజెక్టుల గేట్ల ఓవర్ హీలింగ్, గ్రీజింగ్ పనులు చేపట్టి వానాకాలం నాటికి సిద్ధంగా ఉంచే ఈ విభాగం ఉనికిలో లేకుండా పోయింది. దశాబ్ద కాలంగా గేట్ల మరమ్మతులకు నోచుకోవడం లేదు. తీవ్ర వరదల సమయంలో గేట్లు ఓపెన్ కావడం లేదు. అడపాదడపా నిధులు విడుదల చేసినా కేవలం అవి ప్రాజెక్టుకు సంబంధించిన చిన్న చిన్న పనులకు మాత్రమే సరిపోతున్నాయి. ప్రాజెక్టుల పర్యవేక్షణకు సరిపడా సిబ్బంది లేకపోవడం ప్రాజెక్టుల పాలిట శాపంగా మారుతోంది. సిబ్బంది నిర్వహణ సైతం సక్రమంగా జరగడం లేదు. ప్రస్తుత పాలకులు సైతం ఉదాసీనంగా ఉంటే ముప్పు తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.